హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేను మీకు నా పూజా మందిర్ చూపించబోతున్నాను. అలాగే నా పూజా మందిర్లో నేను యూజ్ చేసే సిల్వర్ ఐటమ్స్ కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి నా పూజా మందిర్ అనమాట. చాలా సింపుల్గా క్యూట్గా ఉంటుంది. సో ఎవరి హౌస్కి తగ్గట్టు వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి నేను ఒక క్లాత్, ఎల్లో కలర్ క్లాత్ అనేది పెట్టుకున్నాను. ఇది ఓన్లీ పూజా ఐటమ్స్ అండ్ మళ్ళీ పూజా మందిర్ క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను. అది మళ్ళీ వాష్ చేసి లోపలే పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు చూసేయండి, నేను పూజా మందిర్ క్లీన్ చేసేస్తున్నాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ఆర్ మనకి 3-4 డేస్కి ఒకసారి అన్నా కానీ నేను క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మనకు డస్ట్ వస్తూ ఉంటుంది కదా. అండ్ ఈవెన్ లోపల కూడా అంతే. సో ఇది బయట మొత్తం అయిపోయాక నేను లోపల కూడా మీకు చూపించేస్తాను ఎలా ఉండబోతుంది ఏంటి అని. సో పూజ చేసినప్పుడు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది మనకి, ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. సో నేనైతే రోజు పూజ చేయలేకపోయినా సరే పూజ చేసిన రోజు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది. నేను సింపుల్గా ఒక చిన్న కుంకుమ బొట్టు లాంటిది పెట్టుకుంటున్నాను. నాకు ఎక్కువ పసుపు కుంకాలు అవన్నీ నేను యూజ్ చేయను అనమాట. అది ఎవరిష్టం వాళ్ళది, అది దానికి నేనైతే ఏం చెప్పను. బట్ నా వరకు అయితే నాకు చాలా సింపుల్గా ఉండాలి. సో అందువల్ల నేను చిన్న అటు ఒకటి ఇటు ఒకటి కుంకుమ బొట్టు లాగా పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఎప్పుడు క్లీన్ చేసిన తర్వాత డెఫినెట్గా ఇదైతే పెట్టేస్తాను. అండ్ ఇలా ఉంటుంది అనమాట అవుట్ సైడ్ లుక్ అనేది. అండ్ కింద చూసేస్తే మీరైతే నవ్వేస్తారో ఏం పాడో చూడండి, నా ముగ్గు అనమాట, బుజ్జి ముగ్గు. మా వైట్ టైల్స్ మీద నా ముగ్గు అయితే కనిపించట్లేదు. కంపల్సరీ రోజు మా మెయిడ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ముగ్గు వేసేసి ఒక బొట్టు అయితే పెట్టేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నా సిల్వర్ ఐటమ్స్ చూసేద్దాము. వచ్చేసేయండి. ఇవి వచ్చేసి రోజు నా పూజ గదిలో ఉండే సిల్వర్ ఐటమ్స్, చాలా చిన్నవి అనమాట. ఇవి నేనైతే మాక్సిమం అందరికీ ఏం సజెస్ట్ చేస్తానంటే ఇట్లాంటి చిన్నవే తీసుకోమని చెప్పి. ఎందుకంటే ఇవి మనం రోజు యూజ్ చేసుకోవచ్చు, చాలా క్యూట్గా ఉంటాయి. అలాగే పెద్దవి కొనుక్కొని మనం బీరువాలో పెట్టి వాటి వల్ల ఏం యూజ్ ఉండదు. అండ్ నేను ఒక్కొక్కటి చూపించేస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి కడ్డీల్ స్టాండ్ అనమాట. సో ఇందులో కొంచెం బియ్యం పోసేసి మనం కడ్డీళ్ళు పెట్టేసుకోవడమే. అండ్ ఇవి వచ్చేసి చిన్న కుందులు, చాలా క్యూట్గా ఉంటాయి ఈ కుందులు కూడా. నేను ఆల్మోస్ట్ నా పూజ సామాన్ అంతా ఇంతకుముందు సబీనాతో వాష్ చేసేదాన్ని. ఆ తర్వాత పీతాంబరి అని పింక్ కలర్లో ఉంటుందన్నమాట, అది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను అంటే పూజ అయిపోయిన నెక్స్ట్ డే మళ్ళీ నేను పూజ చేద్దాం అనుకునే టైంకి నేను మళ్ళీ ఇవన్నీ వాష్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మనకి పంచపత్ర అంటారు కదండి, అది అందులో వచ్చేసి మనకి అది స్పూన్ అనమాట, ఉద్దరిని. ఈ పంచపత్ర వచ్చేసి చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. రౌండ్గా చిన్ని చెంబు అంటాం కదా మనం, చిన్ని చెంబు టైప్లో ఉంటుంది. అండ్ ఇది హారతి ఇచ్చేది. ఇది అందరికీ తెలిసింది, అందరి ఇంట్లో ఉంటుంది కామన్గా. అండ్ దెన్ వచ్చేసి నేను గంట చూపించేస్తున్నాను చూడండి. ఈ గంట అయితే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే చాలా క్యూట్, చిన్న సైజ్ అనమాట, చాలా క్యూట్గా ఉంటుంది. అలాగే నాకు శంకులు చక్రాలు ఏదైతే అటు ఇటు వచ్చినాయో అది చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రసాదం ప్లేట్, దేవుడికి పెట్టే ప్రసాదం నేను దీంట్లోనే పెడతాను. ఇంతే అండి, ఇవే నా పూజా ఐటమ్స్ అనమాట. చాలా రోజు యూజ్ చేసే పూజా ఐటమ్స్. సో ఇవి దేవుడి మందిరంలోనే ఉంటాయి. రోజు చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటుంది. ఎందుకు అంటే వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మ్యాక్సిమం నాకు ఎక్కువ టైం పట్టదు అనమాట వాష్ చేయడానికి కూడా. సో ఇవన్నీ నా పూజా ఐటమ్స్. మీకు ఎలా అనిపించేసినాయో చెప్పేసేయండి. ఇప్పటి వరకు బయట చూసేస్తారు కదా, ఇంకా లోపల చూద్దాం, వచ్చేసేయండి. లోపల కూడా చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. దేవుడివి ఏవైతే ఫ్రేమ్స్ ఉంటాయో అన్ని దేవుళ్ళు ఉంటారు మా దేవుడి గదిలో. ఎందుకంటే మాకు ఇలా ఒక ఇలవేల్పు అని ఏమి ఉండదు, మేము అందరి దేవుళ్ళకి పూజ చేస్తామన్నమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న విగ్రహాలకి ప్రతిదానికి ఒక్కొక్క స్టోరీ ఉంది, చెప్పేస్తాను వాటి గురించి. అండ్ ఫస్ట్ వచ్చేసి వినాయకుడితో స్టార్ట్ చేసేద్దాము. ఈ మూల ఉన్నారు చూడండి, ఈయన లక్ష్మీ గణపతి అంటారనమాట. ఇది వచ్చేసి నక్కపల్లి దగ్గర ఒక ఊరు ఉంటుందన్నమాట, దాని పేరు ఒంటిమెట్ట అంటారు. సో ఆ గ్రామంలో ఉంటాడనమాట ఆ వినాయకుడు, చాలా ఫేమస్. సో ఏదైనా మనకి ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను కూడా ఫస్ట్ మీకు వినాయకుడిని చూపించేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అరసవల్లి సూర్యనారాయణ స్వామి విగ్రహం అనమాట. ఇది నాకు మా అత్తగారు ఇచ్చారు. అండ్ ఈ చూడండి, ఈ రాగి గిన్నెలో ఉన్న ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. సో మనం ఆ కంప్లీట్ సెట్ గురించి మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము, ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది. సో మెల్లిగా ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఆ కాయిన్స్కి కూడా చాలా స్పెషాలిటీ ఉంది. నేను ఎప్పుడెప్పటి నుంచో దాచుకున్న కాయిన్స్ అనమాట అవి.
సో అవి కడిగినప్పుడల్లా నాకు వెంటనే ఆ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, అందువల్ల ఉంచుకున్నాను అలాగే. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నపూర్ణాదేవి విగ్రహం అనమాట. రీసెంట్గా మా అత్తయ్య గారు వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు కాశీ వెళ్ళారు. సో అక్కడి నుంచి అది పట్టుకొచ్చారనమాట. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది, కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళందరి ఇంట్లో కూడా ఇది. అండ్ ఇది వచ్చేసి నైనాదేవిది, చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్. హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుగా ఉంటుందని తెచ్చుకున్నాను. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మన మహాలక్ష్మి అనమాట. వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. చాలా బాగుంటుందండి ఆ టెంపుల్ అయితే, తప్పకుండా విజిట్ చేయండి మీరు. అండ్ ఇది వచ్చేసి ఎంతో స్పెషల్ అండి, స్టోన్తో కంప్లీట్ అనమాట, స్టోన్తో చేసిన శివలింగం, అలాగే నంది. నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను దీనికోసం. రీసెంట్గా నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు నాకు అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ కమింగ్ టు ద బాబా వచ్చేసి షిరిడి, నేను ఫస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న బాబా విగ్రహం అనమాట. ఇది జాగ్రత్తగా దాచిపెట్టుకొని దాన్ని నీట్గా అలా చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ప్రతి ఒక్క విగ్రహానికి ఇక్కడ ఉన్న వాటి అన్నిటికీ ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. నాకు ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం ఇష్టం ఉండదండి. ఏంటంటే మనకి సరిపడా మన మన మందిర్కి సరిపడా ఉండాలి విగ్రహాలు కూడా. ఎందుకంటే మనకు వాష్ చేసుకోవడానికి కానీ అవి నీట్గా లేకపోతే మళ్ళీ మనకే మనసొప్పదు. అందుకని చాలా తక్కువ విగ్రహాలు ఉంటాయి, కాకపోతే అందరి దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి దీంట్లో. అండ్ నేను వచ్చేసి పూజ కంటిన్యూగా రోజు చేసే అంత కుదరదు. సో అందువల్ల నేను చాలా తక్కువ. ఇందాక మనం ఈ రాగి గుండె గురించి మాట్లాడుకున్నాం కదా, ఇందులో వచ్చేసి ఒక చిన్న సిల్వర్ ఆంజనేయ స్వామిది ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి టార్టాయిస్ అనమాట. అండ్ ఈ కాయిన్స్ వచ్చేసి 3 కాయిన్స్ ఉంటాయి, 4 కాయిన్స్ ఉంటాయి బేసిక్గా. ఈ కాయిన్ వచ్చేసి సరస్వతీదేవిది. ఇది మా వర్డి అక్షరాభ్యాసం అప్పుడు సరస్వతీదేవి టెంపుల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కాయిన్ వచ్చేసి నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం అన్నవరంలో వ్రతం చేయించుకున్నాం అనమాట, అప్పుడు ఇచ్చిన కాయిన్. అండ్ ఇంకో కాయిన్ ఉంటుంది, అది కూడా వచ్చేసి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్న కాయిన్, అమ్మవారి లక్ష్మీదేవిది. అండ్ ఇంకొకటి నార్మల్ రూపీ కాయిన్ ఉంటుంది. సో అలాగా ఏదైతే రాగి గిన్నె ఉంటుందో అది చాలా స్పెషల్ అనమాట. వాష్ చేసినప్పుడల్లా నాకు ఆ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అండ్ అన్నీ కూడా నా పూజా మందిరంలో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా నాకు చాలా మెమరబుల్గా ఉంటాయి అనమాట. ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చినాయి కదా. అండ్ చూడండి, నేను పూజ అయితే చేసేసాను. పూజ చేసిన తర్వాత దేవుడి మందిరం ఎంత కలకల్లాడుతూ ఎంత బాగుందో. అఫ్కోర్స్ అందరి ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది దేవుడి మందిరం. ఇంకా మా వాడు వచ్చేసాడు అనమాట, స్టార్ట్ చేసాడు. చూసేయండి, వాడి కబుర్లు వినేసేయండి. ఆహా, సరే చెప్పు, శుక్లాంబరధరం చెప్పు, నీకు వచ్చు కదా. సరే నేను చెప్తాను, చెప్పు. శుక్లాంబరధరం, ఇటు తిరుగు, ఇటు సైడ్ తిరుగు, మమ్మీ వైపు తిరుగు, దండం పెట్టుకో. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోప, చెప్పు, సర్వ విజ్ఞోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము పాస్మహే. సరే స్టాండ్ నుంచోని జేజికి దండం పెట్టుకోమ్మా. జేజికి దండం పెట్టుకో. దండం ఎలా పెట్టుకుంటావు నువ్వు? స్టాండ్ పైకి లెగ్స్ నుంచోని, స్టాండ్ నుంచోని పెట్టుకోవాలి. నుంచోని మన జేజి ఎక్కడుంది? పైన ఉంది కదా, నుంచోని దండం పెట్టుకోవాలి. ఏం చేస్తున్నావు ప్రియా? ఏంటది గంట కొడుతున్నావా? ఓకే. దేవుడికి దండం ఎలా పెట్టుకుంటావు? దేవుడికి అటు సైడ్ తిరిగి, అటు సైడ్ చూసారు కదండి మా వాడి దండాలు. వాడికి ఏంటంటే ఈ ఏజ్లో ఏమీ తెలియదు, కానీ దేవుడు అనేసరికి ఏంటో ఒక టైప్ ఆఫ్ తెలియని ఫీలింగ్. ఎందుకంటే పిల్లలు కూడా దేవుడితో సమానం కదా. సో వాడికి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు చూడండి, లైట్లు ఆఫ్ చేసేసాను. సో దేవుడికి అది ఎంత బాగుందో. మా వాడు కూడా అదే పనిగా చూస్తున్నాడు అనమాట. చాలా బ్రైట్గా దేవుళ్ళందరూ కూడా చక్కగా దీపకాంతిలో కనిపిస్తుంటే మా వాడికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో చూసేసి ఇంకా వెళ్ళిపోయాడు. సరే అని చెప్పేసి నేను మీకు తీసి చూపిందామని చెప్పేసి ఈ వీడియో తీశాను.
సో ఇలాగ దేవుడికి పూజ చేసిన రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనసంతా ఏంటో ఒక ప్రశాంతంగా ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. సో అందుకే రోజు మన పెద్దోళ్ళు చెప్పారనమాట దీపారాధన చేయమని. బట్ మనం ఉన్న ప్రజెంట్ సొసైటీలో కానీ జనరేషన్లో కానీ అసలు పాసిబులే అవ్వట్లేదు. సో మ్యాక్సిమం అందరూ కూడా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను సాంబ్రాణి అనమాట. నేను అప్పుడప్పుడు వెలిగిస్తూ ఉంటాను, రోజు కాదు బట్ ఎప్పుడన్నా చాలా ఒకేషన్గా అలాగా చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఎందుకు నేను వీడియో తీస్తున్నాను కదా, సో మీకు చూపించాలనిపించింది, అందుకని సాంబ్రాణి వెలిగించాను. సో దాంట్లో ఏంటంటే సరిపడా మనకు సాంబ్రాణి వేసుకుంటే అది ఏదైతే ఉంటుందో ఆ స్మోక్ కానీ అదంతా చక్కగా పట్టేస్తుంది అనమాట దేవుడి గదికి. చూస్తానికి చాలా బాగుంటుంది. అలాగే మన మన చుట్టూతో ఉన్న ఒక బ్యాడ్ ఏదైతే ఉంటుందో అది పోతుందని నాకు ఒక ఫీలింగ్ అనమాట. చాలా పాజిటివ్గా మనకి థింకింగ్ కానీ మన వే ఆఫ్ థింకింగ్ మన మనసు కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నేనైతే ఇది డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. నాకు తెలిసి దీన్ని ధూపం అంటారు అనుకుంటా అండి, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో నాకు ఈ పూజల గురించి కానీ వ్రతాల గురించి కానీ తెలియదు. సో బేసిక్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే మా పేరెంట్స్ ఏదైతే నాకు నేర్పించారో, అలాగే మా అత్తగారు నాకు ఏదైతే నేర్పించారో నేను అదే ఫాలో అవుతాను. అంటే ఏదన్నా నేను కొన్ని మిస్టేక్స్ చేసినా కానీ నేను దేవుడికే దండం పెట్టుకుంటాను తిరిగి. దేవుడా నేను ఏమన్నా తప్పులు చేసున్నా క్షమించు, నాకేం తెలియదు అని చెప్పేసి. తెలిసినంత వరకు మాత్రం కరెక్ట్గా చేస్తాను, తెలియకపోతే మాత్రం అలాగ దేవుడి మీదకి వదిలేస్తాను అనమాట. సో ఎప్పుడు కూడా అండి మనం టెంపుల్కి వెళ్ళినా లేదంటే ఇంట్లో దండం పెట్టుకున్నా ఎప్పుడు మనం ఏం కోరుకోవాలంటే అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలనే కోరుకోవాలి. ఎందుకంటే అందరిలో మనం కూడా ఉంటాం కాబట్టి అది అందరూ బాగుండాలనేది అది డెఫినెట్గా మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ దేవుడిని చూసినా ఎలా ఉన్నా కానీ మనం అదే కోరుకోవాలి. నేనైతే ఎప్పుడు అదే దండం పెట్టుకుంటాను. నా మనసులో ఎప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అనిపించిందండి మీకు ఈ వీడియో? నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ వీడియో తీసినంతసేపు నా మనసు చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఇదండి ఈ వీడియో. ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేసినందుకు. అండ్ మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి.